హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యా ప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులు చేయవలసిన కృత్యాలను తెలియజేస్తూ ప్రతిరోజు వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో డే 9 యాక్టివిటీస్ అనగా జూన్ 24వ తారీఖున చేయించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఈ విభాగంలో పిల్లలతో వారి శరీర భాగాల పేర్లు చెప్పించడం. ఉదాహరణకు పిల్లలు కన్ను చూపిస్తూ కన్ను అని చెప్పాలి. అంటే పిల్లలతో వాళ్ళ శరీర భాగాలు అంటే కన్ను, చెవి, ముక్కు ఇలా శరీర భాగాన్ని చూపిస్తూ దాని పేరు చెప్పే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ విని గ్రహించి చెప్పడం. పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి వివిధ ధ్వనులను వినిపించాలి. గజ్జెలు, మువ్వల సవ్వడి, గాజుల గలగల వినిపించాలి. పుస్తకాల కాగితాలు తిరగవేయటం, చెప్పులతో నడవటం, ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ మొదలైనవి. గ్రుడ్డివారు చీకటిలో ఉన్నప్పుడు శబ్దాలను ఎలా గ్రహిస్తారో చర్చించాలి. అంటే పిల్లల కళ్ళకు గంతలు కట్టి మనం వివిధ రకాల ధ్వనులను వినిపించాలన్నమాట. ఆ ధ్వనులను వాళ్ళు గుర్తించగలుగుతున్నారా లేదా అనేది మనం గమనించాలి. అదేవిధంగా పిల్లలతో గ్రుడ్డివాళ్ళు, చూపు లేని వాళ్ళు శబ్దాలను ఎలా గ్రహిస్తారో అన్న విషయంపై చర్చించాలి. ఫిజికల్ డెవలప్మెంట్ ఈ విభాగంలో గురి చూసి విసరడం. టీచర్ క్లాస్ రూమ్లో పిల్లలను వలయాకారంలో కూర్చోబెట్టి ఒక బాస్కెట్కి ఎదురుగా కొంత దూరంలో నిలబెట్టి బంతిని ఇచ్చి విసరమనాలి. ఆ బాస్కెట్లో పడేలాగా. అంటే పిల్లలందరినీ వలయాకారంలో కూర్చోబెట్టిన తర్వాత బాస్కెట్లోకి బంతిని విసరమని చెప్పాలి. పిల్లలందరూ బంతిని బాస్కెట్లోకి విసిరే విధంగా ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.